140 కోట్ల మంది కలియుగ దైవంగా భావిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ విషయంలో ఈ దుర్మార్గులు, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చేసినటువంటి దుర్మార్గాన్ని, తప్పుడు ప్రసారాన్ని సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్టు ద్వారాగా ఏ విధమైనటువంటి కల్తీ జరగలేదు, గొడ్డు కొవ్వు కలలేదు, పంది కొవ్వు కలలేదు, చేప కొవ్వు కలలేదని రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దీనిని డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి మా యొక్క మాజీ మంత్రుల మీద, ఇళ్లల మీద, వాహనాల మీద దాడులు చేయడం జరిగింది. చంద్రబాబు గారు ఈ రాష్ట్రంలో దళితులు ప్రశ్నిస్తుంటే దళితులను చంపేస్తున్నారు, బీసీలు ప్రశ్నిస్తుంటే బీసీలు చంపేస్తున్నారు. అదే సందర్భంలో మాజీ మంత్రులు మీరేసినటువంటి తప్పుడు ప్రసారాన్ని ఖండిస్తుంటే మీరు ఉసుకొల్పినటువంటి కార్యకర్తల ద్వారాగా వారిని ధ్వంసం చేస్తున్నారు. ఎన్నాటి మీద కూడా మొన్న ఢిల్లీలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారిని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. తొందరలోనే ఇవన్నీ వస్తాయి, మీ రంగాన్ని బయట పెడతాయని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు మీరు ఇప్పటికైనా ఈ లడ్డూ విషయంలో చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని మానుకోండి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజలతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలు మిమ్మల్ని తిట్టుకుంటున్నారు, అసహించుకుంటున్నారని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. అదే సందర్భంలో మా జగన్మోహన్ రెడ్డి గారు మరి అనేక అంశాల మీద అసెంబ్లీలో మాట్లాడటానికి మీరు అవకాశం ఇస్తే భయమా మీకు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. మీరు అవకాశం ఇవ్వండి, అవకాశం ఇచ్చిన దాని మీద మా నాయకుడు నిలదీస్తాడు, దానికి మీరు సమాధానం చెప్పండి అని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ, అదే సందర్భంలో ఏదైతే మీరు దాడులు చేస్తున్నారో, ఏదైతే మీరు అకృత్యాలు చేస్తున్నారో, ఏదైతే మహిళల మీద జరుగుతున్నటువంటి అకృత్యాలకి మీరు ఖండనివ్వట్లేదో, చిన్నారుల మీద జరుగుతున్నటువంటి అకృత్యాలకి మీరు ఖండనివ్వట్లేదో, దీని మీద త్వరలోనే ప్రజలు మీకు బుద్ధి చెప్తారు, తగిన గుణపాఠం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు, గుర్తుపెట్టుకోండి అని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ, ఏమైనప్పటికీ రేపటి నుంచి శాసన మండలిలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుగా మేమందరం కూడా ప్రతి విషయం మీద నిలదీస్తాం, ప్రభుత్వాన్ని గట్టిగా అడుగుతాం. మేము అడిగే ప్రశ్నలకి మీ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం డిమాండ్